కానీ విడిపోయేటప్పుడు ఎంత ఈజీగా ఒక బంధం విడిపోవటం అంటే అసలు ఏదో మామూలు విషయంలాగా ఈ కాలంలో అయితే మరీ ఎక్కువైపోయింది, ఆ కాలంలో చాలా తక్కువ. కానీ సో సార్ చెప్పింది ఎలా అయితే పెళ్లి చేసుకున్నారో అలాగే విడాకులు చేసుకోవాలని. అలా చేసుకున్నప్పుడు ఎవ్వరు విడాకులు తీసుకోరు. ఆ తంతు కనుక జరిగితే పెళ్లి తంతు, దాన్ని రివర్స్లో మళ్ళీ అందరినీ పిలిచి మళ్ళీ అందరికీ భోజనాలు పెట్టి మళ్ళీ తాళి ఇప్పించేది కనుక పెడితే నాకు తెలిసి ప్రతి ఒక్కరు సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఆ బంధం ఎప్పటికీ విడిపోదు, కలకాలం కలిసిమెలిసి ఉంటారు భార్యాభర్తలు. సో అలాంటి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చిన సినిమా సార్ తీశారు. నాకు అది ఇప్పటికీ చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఒకసారి పెళ్ళి చేసుకునే ముందు ఆలోచించుకోవాలి, మనం ఉండగలుగుతామా లేదా, అడ్జస్ట్ అవుతామా లేదా అనేది. చేసుకున్న తర్వాత జస్ట్ లైక్ దట్ ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది 1 month 2 monthsకే. అలాంటి వాళ్ళకి ఈ సినిమా మళ్ళీ రిలీజ్ చేసి ఒక మెసేజ్ ఇవ్వాలని మళ్ళీ కోరుకుంటున్నాను. అలాగే యమలీల అద్భుతమైన సినిమా. ఆలీ గారిని మనం కామెడీ ఆర్టిస్ట్గా చూసాం. ఆయన పర్ఫార్మెన్స్తో అలా కూర్చుంటే అలా నవ్విస్తూనే ఉంటారు. మమ్మల్ని అయితే సెట్లో ఎలా ఇరికిస్తారో. ఒక సినిమాలో అయితే డైరెక్టర్ గారు చాలా సీరియస్, ఒక మలయాళం డైరెక్టర్, తెలుగు సినిమా, దాంట్లో సీనియర్ ఆర్టిస్టులు అంతా ఉన్నారు. ఆలీ సైలెంట్గా నించొని జోకులు వేసేస్తుంటాడు, మేమందరం దొరికిపోయి తిట్లు తినేవాళ్ళం. అట్లా నవ్వించే ఆలీతో ఒక మదర్ సెంటిమెంట్ని